మా పాప ఫస్ట్ స్కూల్‌కి వెళ్ళిన రోజు చాలా ఎమోషనల్ అయిపోయా. అంటే ఎలా అంటే, చాలా బాధేసింది. ఎప్పుడు మేమిద్దరమే ఉండేవాళ్ళం ఇంట్లో. అండ్ ఎప్పుడో ఒకసారి వాళ్ళ డ్యాడీ ఆఫ్టర్‌నూన్ అలా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొనొచ్చేవాళ్ళు. లిటరల్లీ ఆ పాప ఫస్ట్ డే స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఎలా అయిపోయానంటే, ఒంటరిగా ఫీల్ అయిపోయాను. చాలా ఏడుపొచ్చేసింది. అండ్ సెకండ్ డే ఫస్ట్ డే మా పాప కోసం నేను స్కూల్‌కి కూడా వెళ్ళాను. ఏం చేస్తుందా అని చెప్పేసి. లిటరల్లీ తను నన్ను చూసి ఒక్కసారిగా ఏడ్చేసింది. మమ్మీ అని. అప్పుడు నాకైతే తనని చూస్తుంటే నాకు కూడా ఏడుపొస్తుంది. బట్ అదే కదా లైఫ్. సెకండ్ డే ఎలా ఉందో తెలుసా? ఓకే. ఇట్స్ ఓకే. మన పాప చదువుకోవాలి. తనకి ఒక లైఫ్ ఉంది అనేది అలా రియలైజ్ అవుతూ ఉన్నాను. అండ్ థర్డ్ డే కొంచెం నార్మల్ అయ్యా. ఫోర్త్ డే మళ్ళీ హాలిడే వచ్చింది. మళ్ళీ ప్యూర్ కనెక్షన్ అనేది మా ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బావుంటుంది. అండ్ సిక్స్త్ డే మళ్ళీ స్కూల్‌కి పంపించాం. అండ్ ఈరోజు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఏడ్చకుండా తనే నార్మల్‌గా 6:40కి లేస్తుంది. అలాంటిది కరెక్ట్‌గా నేనే లేపాలి. కానీ ఈరోజు తనే లేసింది. సో, చిన్న పిల్లలు కదా! కొంచెం అలవాటు అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. అలా అని చెప్పేసి వాళ్ళని అరవడం కానీ అండ్ అరిచి గట్టి గట్టిగా చేయడం గాని అస్సలు చేయకూడదు. ఇట్స్ ఓకే. వాళ్ళు మారుతారు. చిన్న పిల్లలు మనము కొంతమందైతే 2½ ఇయర్స్‌కే, 3 ఇయర్స్‌కి అలా వేస్తారు. కానీ మా పాపకి ఇప్పుడు 4 ఇయర్స్. కానీ మీరిప్పుడు కామెంట్ చేయొచ్చు అంత తొందరగా స్కూల్‌కి ఎందుకు అని చెప్పేసి. అలవాటు చేసుకోవాలి. ఇప్పుడేం తను ఫస్ట్ స్టాండర్డో, సెకండ్ స్టాండర్డో కాదు కదా! లైక్ నర్సరీ, ఎల్‌కేజీ ఆర్ యూకేజీ అలానే కదా! కానీ వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ అవుతారు. అండ్ ఆ కల్చర్ ఏంటి అన్నది వాళ్ళకి తెలియాలి. అప్పుడే వాళ్ళు బయట సమాజం ఎలా ఉంటుందో అనేది తెలుస్తుంది. కాబట్టి మదర్స్ కంపల్సరీగా ఎంత కనెక్షన్ పెంచుకున్న పిల్లలతో ఏదో ఒక రోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అండ్ వాళ్ళని వాళ్ళు టేక్ కేర్ చేసుకోగలగాలి. అది మనం యాక్సెప్ట్ చేసే రైట్ మనకుండాలి.